గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ధర్మవరంలోని బీసీ బాలుర ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 55 మంది విద్యార్థులకు వామిటింగ్స్, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. చికిత్స కోసం విద్యార్థుల్ని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. రాత్రి భోజనంలో అన్నం, చారు, కాలీఫ్లవర్ కూర, ఎగ్ తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉంది. పిల్లలకి ధర్మవరం బాయ్స్ హాస్టల్లో పిల్లలకి అన్నం తిన్న తర్వాత వాళ్ళ కడుపుకి రావడం, వాంతులు రావడం అనేది వెంటనే తెలియగానే అందరినీ కూడా ఎవరైతే అలాంటి సింటమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మొత్తం అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా డాక్టర్లు, సిబ్బంది అందరూ కూడా చెప్పడం వల్ల వాళ్ళకి ప్రథమ చికిత్స అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం అందరూ కూడా రెగ్యులర్గా ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళకు కొద్దిసేపు అబ్జర్వేషన్ పెట్టేసి ఎవరైతే ఎలాంటి ఇది లేదంటే డాక్టర్ల ఒపీనియన్ ప్రకారం వాళ్ళు తిరిగి పంపడం జరుగుతుంది. మరి ఈరోజు ఎన్నడూ మన దగ్గర రిలీఫ్ ఉండింది. వాళ్ళ పిల్లలు కొద్దిగా అన్నం తిన్న తర్వాత సాంబారు, అన్నము, కాలీఫ్లవర్, ఎగ్ ఇవన్నీ కూడా సాయంత్రం తినమన్నారు. తిన్న తర్వాతనే ఇది జరిగిందన్నారు. దీని పట్ల మేము పూర్తిగా ఎలాంటి నిర్లక్ష్యం కనిపించినా సంబంధిత వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 110 మంది ఈరోజు అటెండెన్స్ ఉన్నారన్నారు. ఇప్పటి వరకు మనకు కంప్లైంట్స్లో వచ్చింది 55 మంది మనకు సాయంత్రం